అలా బాధితుడైనటువంటి నేనుగా మాట్లాడుతున్నాను. నేను కూడా బాధితుడినే. నేను కామ్రేడ్ అంగడి చెన్నయ్య గారి బామందిని, అదేవిధంగా అంగడి చెన్నయ్య గారితో పాటు దూపాటి అప్పారావుతో పాటు మూడో వ్యక్తిగా ఆ టైంలో నన్ను కూడా హత్యాప్రయత్నం చేసినటువంటి దాంట్లో నేను ఒకటి. ఎందుకంటే ఈరోజు ఇంత బహిరంగంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అనేది చెప్తున్నాను. ఇటువంటి యొక్క హత్యా రాజకీయాలు ఈ విప్లవోద్యమానికి హానికరమైనటువంటివి. విప్లవోద్యమాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అదురు బెదురుతోటి పనిచేసే పరిస్థితులు ఉన్నటువంటి కాలంగా కనపడతా ఉంది. ఏంటి దాంట్లో ఎందుకు అంగడి చెన్నయ్య గారిని చంపవలసిన పరిస్థితి వచ్చింది? 25 సంవత్సరాల క్రితమే అంగడి చెన్నయ్య గారిని ఇటువంటి యొక్క ఆర్థిక ఆరోపణలు, పోలీసు ఇన్ఫార్మరు, రకరకాల పేరుతో అనేక 4-5 సంవత్సరాల పాటు అవమానం పెట్టి ఇబ్బంది పెట్టి బయటికి ఎట్టుకొని చేసినటువంటి పరిస్థితి. ఆనాడు చెన్నయ్య గారు చెప్పాడు, ఎందుకు నువ్వు ఈ రకమైనటువంటి ఆర్థిక అరాచకానికి ఊరుకున్నావు? పల్నాడులో మా కుటుంబ సభ్యులతోటి 30-40 ఎకరాల దాకా ఏ విధంగా కొనుగోలు చేశావు? కొనుగోలు చేయడం యొక్క అవసరం ఏంటి? ఇది ఏ విప్లవానికి నువ్వు కొనుగోలు చేస్తున్నావు అని 95లోనే మాధవ నారాయణ స్వామి గారి ముందు, వాళ్ళ రాష్ట్ర కమిటీ ముందు నిలదీసి అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి? ఇవి నా కోసం కాదు, మా బంధువుల కోసం, నేను అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వారి కోసం, వారి భర్తల కోసం అని బహిరంగంగా ఆ నారాయణ స్వామి గారి ముందు వేసినటువంటి పాస్ పుస్తకాలు. అంటే ఈరోజు ఆ రోజు న్యూ డెమోక్రసీ హత్యా రాజకీయాలకి కామ్రేడ్ అంగడి చెన్నయ్య గారు బలైపోయారు. ఇందాక పాతూరు బి ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు. అక్కడ గుంటూరు జిల్లా నిర్ణయంలో భాగంగా చెన్నయ్య గారిని చంపడం జరిగింది, కానీ మెజారిటీగా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది అని చెప్పింది. ఒక అంగడి చెన్నయ్య గారిని చంపడానికి ఆయన చేసినటువంటి కుట్ర కుతంత్రం ఏంటంటే నందన వెంకటవాడిని బలి చేయటం. నందన వెంకటవాడిని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వీరస్వామి ముఠాలకి అంత అవకాశం ఎందుకు కల్పించావు? ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. చెన్నయ్య గారిని బలికొట్టడానికి ఆ రకంగా ఎరేసి కామ్రేడ్ చెన్నయ్య గారిని బలికొట్టడం ఇది వాస్తవం. దాన్ని అడ్డం పెట్టి నన్ను కామ్రేడ్ ముసలాయిని, అదే రకంగా ఇంట్లో పండుకున్నటువంటి సాంబశివరావుని పట్టుకొచ్చి జైలు పాలు చేశాం. వెంకటరావు చనిపోయినందుకు నీ బాధ అనిపించలేదు, వీరస్వామి ముఠాలు చంపినందుకు నీ బాధ అనిపించలేదు, మమ్మల్ని జైలు పంపించినందుకు, లేకపోతే చెన్నయ్య గారిని చంపడానికి అవకాశం దొరికినందుకు అటువంటి యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలను చేపట్టిన పరిస్థితి మేము ఆనాడే ప్రశ్నించాం, ఆనాడే కర్మత్వం వేశాం. ఆ రోజే కామ్రేడ్ అంగడి చెన్నయ్య గారు సిపిఎం ప్రజాపరంగా ప్రకటించినప్పుడే నీ యొక్క ఆస్తులు పాస్తులు ఎవరాలు ఇవి అని బహిరంగంగా కామ్రేడ్ అంగడి చెన్నయ్య గారు చెప్పగలిగాడు, నిలబడగలిగాడు. మొన్న ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం 2022లో కామ్రేడ్ బ్రహ్మయ్య నాతో కలిసి మాట్లాడాడు. అప్పుడే బ్రహ్మయ్య బయటికి రాలా, మా మధ్య చంద్ర మధ్య మా మధ్య ఒక వివాదం వచ్చింది. ఏంటిది? భూ వివాదమే. చాలా నీచమైనటువంటి నీచుడు, చాలా అల్పబుద్ధి. ఈడసలకి ఎట్లా అవుతాడు? విప్లవకాడు కాదు, విప్లవ ద్రోహి. నీకు ఆస్తులు అంతస్తులు అవసరం లేదు, నువ్వు పల్నాడు భూమి కొనాల్సిన అవసరం లేదు. ఆ భూమిని చక్కబెట్టడానికి నువ్వు ఒక కేంద్ర కమిటీ నాయకుడు అయిన తర్వాత పల్నాడు చుట్టూ తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పల్నాడు చుట్టూ తిరుగుతూ నువ్వు ఎవరిచ్చినా తీరండి. కాబట్టి చాలా నిజమైనటువంటి ఆలోచన ఆ రోజు కామ్రేడ్ బ్రహ్మయ్య చెప్పాడు. నా 4 ఎకరాల భూమిని ఉల్లిగడ్డ నాగేశ్వరరావు వాళ్ళని లెక్కించుకున్నాడు, పోయి మాట్లాడమని చెప్పావు. ఏంటి నువ్వు తప్పులు చేయకండి, కార్యకర్తలకి బరాయించడం ఏంటి? అక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మయ్య అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఆఫీసులో వాళ్ళందరూ బెదిరించిన మాట వాస్తవే. మా నాయకుడి భూములని నాగేశ్వరరావు ఏమైనా ఎక్కించుకున్నాడు, దీనికి సమాధానం చెప్పాలని ఎంఆర్ ఆఫీసులో, యూఆర్ ఆఫీసులో బ్రహ్మయ్యతో టోకర్ బాబు ఇట్లాంటి వాళ్ళు 10 మంది వచ్చి బెదిరించారు. నాకు వెంటనే ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు నాకు వీళ్ళతో మాట్లాడడానికి ఒక అవకాశం దొరికింది. విప్లవకారులు అందరూ ఐక్యం కాబోతున్నామని మేము కూడా చక్కర కొట్టుకున్నాం. బ్రహ్మయ్య కూడా బాగున్నాడు. అక్కడ గురిజాల్లో ప్రకాశంలో బాగున్నాం. ఎప్పుడు ఏంటి మళ్ళీ మీరు ఒకటే అన్నప్పుడు ఆ మొదల కలపోతున్నామని సంతోషంగా మాట్లాడాడు. మాట్లాడేప్పుడు నేను ఒకటే అన్నాను, ఏం బ్రహ్మయ్య మనం ఆశిస్తున్నాం, ఈ ఎదో మాట్లాడి చేస్తున్న పని ఏంటి? ఆ పల్నాడు చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? వాడు బయటికి రావడంతో చేస్తున్న పని ఏంటి? ఎవడో తాగుపోతాడు అని తీసుకొని బండి మీద
పల్లెలో తిరగాల్సిన అవసరం ఏంది? ఆ భూమిలో రావాల్సిన అవసరం ఏంటి? వెంటనే మాకు వార్నింగ్ ఇవ్వడం అవసరం ఏంది? రండి, అక్కడ వచ్చి ఏంటో సమాధానం చెప్తున్నారు. నేను వచ్చినప్పుడు నేను చెప్పిన మాట వాస్తవే, దీంట్లో వాస్తవాలు చూడాలి అని వాళ్ళు నలుగురు వచ్చారు. వచ్చినప్పుడు అతనికి వాస్తవాలు అర్థమైనటువంటి కాబట్టి అప్పుడు బ్రహ్మయ్య అన్నాడు, నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడమని వాస్తవాలు కనుకైతే అతను భూమి వదిలేద్దాం, అవాస్తవం అయితే నీ భూమి చేతిలో ఉంటుంది కాబట్టి నువ్వు తొందరపడి మాట్లాడవాలి, పెద్ద కడిగి మాట్లాడు అని ఆ రోజు చెప్పాడు. అప్పటికే ఇతని యొక్క దుర్మార్గం అనేటటువంటిది ఎండగంటే పిల్లలు ఉన్నాడనేటువంటి అర్థమవుతోంది. బయటకు వచ్చిన తర్వాత కూడా అనేకసార్లు మాట్లాడుతున్నాం, అనేక సార్లు ఈ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కానీ లేదా చిన్న కార్యక్రమాలు కానీ అనేక సార్లు ఉన్నాడు. కళ్యాణ చక్రవర్తిని సంపాదించిన అవసరం ఏంటి వచ్చింది? కళ్యాణ చక్రవర్తి అతను ఆస్తులు మాట్లాడాడు, వాదించినప్పుడు ఎవడైతే ముందుకు వచ్చి మాట్లాడతాడో అటువంటి వాడిని చంపి ఆ రైల్వే ట్రాక్ మీద పడేస్తావా? బ్రహ్మని చంపి మురికాలను పడేస్తావా? వాదాల మధ్య కనుక చనిపోతే చేసుకుని హాస్పిటల్ చేయొచ్చు. ఏంటో ఈ రకమైన చర్య జరిగిందని అక్కడ నిలబడు, క్షమాపణ చెప్పుకో. కానీ వాదాల మధ్య తీసుకుని ఉరికాలలో పడేస్తావా? ఎంత దుర్మార్గం! నాకు వెంటనే 12 గంటలప్పుడు నాకు ఫోన్ చేశారు, ఎక్కడో ఏంటి అని. నేను పొలంలో ఉన్నానన్న. ఏంటి అన్న? బ్రహ్మయ్యని చంపారు. బ్రహ్మయ్యని చంపుతాను, చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మయ్య ఆల్రెడీగా అతని పనులు అతను ఉంటా ఉన్నాడు, ఏదో వాళ్ళు తీసుకున్నప్పుడు ఎంతలో కూడా ఒకసారి చెప్పాడు కానీ బ్రహ్మయ్యని చంపరు అని నాకు మనసుకి అనిపించింది. కాదు నేను వెంటనే వాట్సాప్ పెడతానన్నా. వాట్సాప్ పెట్టాను, పెట్టిన తర్వాత చూశాను. వెంటనే నేను ఎంచుకోను కమ్యూనిటీ ఇంకోటి నేను పలకను. అయినా ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తప్పనిసరిగా కలిసి వెళ్ళాలి పోస్ట్ మార్టం కాడికి అన్నాడు. సరే వెళ్ళాము, ఉదయం 15 నిమిషాలు ఉన్నాం. ఇటువంటి యొక్క పనికి మాలిన వాడు ఈ రోజుగా నేను చెప్తుంది. ఈ ప్రసాద్ గారు 95లోనే చర్య తీసుకొని ఉన్నట్టయితే చెన్నై గారు బతుకునేవాడు, అప్పారావు బతుకునేవాడు, వెంకటరావు బతుకునేవాడు. అదే రకంగా ఆనాడు పెద్ద పూజ ఘటనతో పోల్చుకున్నా కానీ, పున్నయ్య శంకర్తో పోల్చుకున్నా కానీ ఆ సెంటర్లో అతను వ్యవహరించినటువంటి తీరు నిరంతరం గొడవలు ప్రోత్సహించి అమాయకుల్ని బలి చేయటమే. ఎవడుంటాడు? ఎక్కడో రాసేస్తావాలని ఎక్కడున్నాయి? రాసేస్తావాలని అనేటటువంటి ఎక్కడ ఉంటాయంటే పాతగుంటూరులో ఉంటాయా, నెహ్రూ నగర్లో ఉంటాయా, లేకపోతే ఓపెన్లో ఉంటాయా, లేకపోతే ఎడ్లపాడులో ఉంటాయా, ఈ బోల్స్ ఉంటాయా? కాబట్టి ఇది ఎక్కడ ఎవరు రహస్యస్థావరాలు కాదు. రహస్యం అనే పేరుతోటి ప్రజల్ని మోసం చేసి, కార్యకర్తలు మోసం చేసి ఆస్తులు పెంచుకోవడం తప్ప ఎక్కడ రహస్య స్థావరాలు. ఈ పోలీసు పోలీస్ డిపార్ట్మెంట్ అంగడి చెన్నై కాదు, లేకపోతే బ్రహ్మయ్య కాదు, ఈడు పోలీస్ డిపార్ట్మెంట్, ఈడు పోలీస్ ఏజెంట్. ఆ రోజు అంగడి చెన్నై గారిని చెప్తే అంగడి చెన్నై గారిని చెప్పినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా అంగడి చెన్నై గారి ఇంట్లో పడి వెతుకోవడం మొదలెట్టండి. అంగడి చెన్నై గారిని చంపిన నేరస్తులు ఎక్కడ ఉన్నారు వెతకకుండా అంగడి చెన్నై గారి ఇంటి మీద పడి ఏంటండి అంగడి చెన్నై గారిని చంపినటువంటి నేరం ఏంటో రుజువు చేయకుండా అంగడి చెన్నై గారి మీద ఇటువంటి యొక్క కేసులు ఉన్నాయని మోపి అంగడి చెన్నై గారి కేసుని నీరు కలచడం ఉద్దేశం ఏంటి? కాబట్టి ఈ పోలీసుల మీద మేనేజ్ చేయగలుగుతాడు, ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతాడు. కాబట్టి దాంట్లో భాగంగానే అంగడి చెన్నై గారిని చంపినా కానీ అతని మీద ఇటువంటి చర్య తీసుకోలేదు, పోలీసులు అతను అరెస్ట్ చేయలేదు. అప్పటికిప్పటికి ఉండే ఉన్నాడు. మొన్న మధ్య ఆ కరోనా టైంలో అరెస్ట్ చేస్తే ఎవరు ఏ కేసులో ఉన్నాడు? అప్పారావు కేసులో ఉన్నాడు. మరి చెన్నై కేసులు ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయారు పోలీసులు? ఎందుకు దాన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం వచ్చింది? చెన్నై గారిని చెప్పలేదా? చెన్నై గారిని చంద్రబాబు హస్తం కదా, చంద్రబాబు హస్తం లేదా? కాబట్టి ఇటువంటి యొక్క చంద్రం ముఠాతోటి పోలీసులు నిలాఖత్తై ఉన్నారు. ఇది పచ్చి వాస్తవం. చంద్రం ఇన్ఫార్మర్, పోలీస్ ఇన్ఫార్మర్. ఇంకా చెప్పుకోవాలంటే ఆ రోజు వ్యవహరించినటువంటి తీర్లు అనేకమైన ఉన్నట్టు ఇవన్నీ మాకు తెలియనటువంటి కాదు. చంద్రం యొక్క విషయాలు నాకు కొన్ని తెలుసు, ఆ రకంగా బ్రహ్మయ్య తెలుసు. ఎవరికైతే విషయాలు తెలుస్తాయో ఆ తెలిసినటువంటి వాడిని అడ్డు తొలగించుకోవడానికి చేసినటువంటి దాంట్లో భాగమే అంగడి చెన్నయ్య, గొప్పటి అప్పారావు, అదే రకంగా నందన వెంకటరావు. రేపు చెన్నై గారిని చంపడానికి ఇంకా చెన్నై గారి కంటే ముందు ఉన్నటువంటి కార్యదర్శులు అతన్ని బలి చేసుకోవడానికి. కాబట్టి ఎవరైతే కార్యదర్శిగా నిలబడతాడో అతను కొనసాగింపులో ఎవరిని నిలవనివ్వడు. బ్రహ్మయ్య నిలిచాడు, బ్రహ్మయ్య చెప్పినటువంటి పాపాలని రేపు ఇంకొక రూపంలో కూడా చంపుతారు. కాబట్టి ఇవాళ జైలు పాలవుతున్నది ఎవరు? మనలాంటి అనగానటువంటి దళితులు కదా. రేపు జైలు పాలయ్యేది ఎవరు? మేము దాదాపుగా సంవత్సరాలు అనబడి అదో చేసినటువంటి కుట్రలో జైల్లో ఉన్నాం. మా కుటుంబాలు నిధులు పట్టాయి. అదే రకంగా చెన్నై గారి కుటుంబం పరిస్థితి ఏంటి? ఈ రోజున ఉన్నటువంటి సామ పరిస్థితి ఏంటి? సామ ఇంకా చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉంది. ఆయన అంటంట బాపట్లో ఎంటబడుతున్నారంట, గుంటూరులో ఎంటబడుతున్నారంట, అక్కడెక్కడ ఎంటబడుతున్నారని బ్రహ్మయ్య నమ్మి చెప్పాడు. కాదు, ఒక అండర్స్టాండ్ తోటి జరిగినటువంటి అరెస్ట్. లేకపోతే ఈ రోజున ఎంతమందిని అన్నం పెట్టేవాడిని దేశంలో కాల్చేపేస్తున్నారు.
నువ్వు కేంద్ర కమిటీ నాయకుడి 30 సంవత్సరాలు రాజశేఖర్ ఉన్నావు. నీ యొక్క రాష్ట్ర జీవితంలో ఏం చేసినావు ఏంటి అనేటువంటిది ఇంట్రాగేషన్ చేయాలి. కాబట్టి నువ్వు ఎవరు కూడా ఇంపార్టెంట్గా ఎవరు పట్టించాల, నువ్వే కావాలని ఇంకా సుఖమైనటువంటి జీవితం అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు పోగు చేసుకున్న ఆస్తుల మొత్తాన్ని కూడా వీటన్నిటిని భద్రపరచుకోవాలంటే రాజశేఖరుడు కాదు బహిరంగంగా ఉంటేనే ఇవన్నీ సాధ్యం అవుతుంది అనేటటువంటి యొక్క ధోరణితోటి నువ్వు ఎవరించిన తీరులో భాగంగా ఈ రోజున బ్రహ్మ మీద నిలవేశాం. ఆనాడు చెన్నై గారి మీద నిలవేశాం. చెన్నై గారిని చంపడానికి నందన వెంకటమని బలి చేశాం. అదేవిధంగా పెద్ద బుచ్చిని కూడా నువ్వే బలి చేశాం. రకరకాలుగా వ్యవహారం చెప్పుకుంటే చాలా విషయాలు ఉండేవి. కాబట్టి నేను ఎప్పుడు అవకాశం ఇస్తారో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. సురేష్ మీద చాలా కోపం వస్తుంది. మాట్లాడిస్తారా లేదా దాటేస్తారా, ఎవరెవరితో అప్పచెప్తాడో ఈ అవకాశం నాకు ఇస్తాడో ఎవరని అనుకుంటాను. కాబట్టి ఇందులో ఆనాడు న్యూ డెమోక్రసీ హత్యా రాజకీయాలు అనేటువంటిది ఇప్పుడే కూడా మానుకొని ఏదైతే మామూలుగా చిచ్చుపాటి అండిసన్ కానీ లేకపోతే మేకల ప్రసాద్ కానీ వాళ్ళు బహిరంగంగా చెప్పి న్యూ డెమోక్రసీ నుంచి బయటికి వచ్చి వాళ్ళకి పేరు పెట్టుకుంటారో లేకపోతే ఏమి చేస్తారు. కాబట్టి అటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా తక్షణమే బయటికి వస్తే వీళ్ళు చిత్తశుద్ధితోటి మాట్లాడుకుంటాం కానీ లేకపోతే ఒక ఎత్తుగడగా లేకపోతే ఈ యొక్క చంద్రు యొక్క మాయలోను మాటలు పడి ఈ యొక్క కేసును నీరు కార్చడానికి ఎవరించినటువంటి తీరు అనేది అనుమానించగలుగుతుంది. కాబట్టి పోలీసులు కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఇందాక అన్న చెప్పాడు ఇక్కడ జరిగినటువంటి కేసులో ఎంత హుషారుగా తీసుకున్నారు. కాబట్టి ఎందుకు బ్రహ్మని పోలీసులు బాధపడినప్పుడు మన కోసం అనేకమైనటువంటి విషయాలు సేకరించాడు. కాబట్టి అటువంటి మనిషిని చెప్పినటువంటి వాటిని వెంటనే మనం అరెస్ట్ చేయాలని తప్పన ఉంటుంది. కానీ వాడు బలిగొట్టడానికి చేసిన పరిస్థితి. కాబట్టి మనం అందరం కలిసి ఎవరైతే వాళ్ళుగా బ్రహ్మని చంపడానికి కూరుకున్నారో ప్రధానంగా చంద్రరావు ఎక్కడున్నా కానీ పట్టకొచ్చి అరెస్ట్ చేస్తేనే అప్పుడే మనందరికీ సంతృప్తిగా ఉంటుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు అందరూ చూస్తున్నాను. తప్పనిసరిగా అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు పోగు చేసుకున్న ఆస్తుల మొత్తాన్ని కూడా వీటన్నిటిని భద్రపరచుకోవాలంటే రాజశేఖరుడు కాదు బహిరంగంగా ఉంటేనే ఇవన్నీ సాధ్యం అవుతుంది అనేటటువంటి యొక్క ధోరణితోటి నువ్వు ఎవరించిన తీరులో భాగంగా ఈ రోజున బ్రహ్మ మీద నిలవేశాం. ఆనాడు చెన్నై గారి మీద నిలవేశాం. చెన్నై గారిని చంపడానికి నందన వెంకటమని బలి చేశాం. అదేవిధంగా పెద్ద బుచ్చిని కూడా నువ్వే బలి చేశాం. రకరకాలుగా వ్యవహారం చెప్పుకుంటే చాలా విషయాలు ఉండేవి. కాబట్టి నేను ఎప్పుడు అవకాశం ఇస్తారో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. సురేష్ మీద చాలా కోపం వస్తుంది. మాట్లాడిస్తారా లేదా దాటేస్తారా, ఎవరెవరితో అప్పచెప్తాడో ఈ అవకాశం నాకు ఇస్తాడో ఎవరని అనుకుంటాను. కాబట్టి ఇందులో ఆనాడు న్యూ డెమోక్రసీ హత్యా రాజకీయాలు అనేటువంటిది ఇప్పుడే కూడా మానుకొని ఏదైతే మామూలుగా చిచ్చుపాటి అండిసన్ కానీ లేకపోతే మేకల ప్రసాద్ కానీ వాళ్ళు బహిరంగంగా చెప్పి న్యూ డెమోక్రసీ నుంచి బయటికి వచ్చి వాళ్ళకి పేరు పెట్టుకుంటారో లేకపోతే ఏమి చేస్తారు. కాబట్టి అటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా తక్షణమే బయటికి వస్తే వీళ్ళు చిత్తశుద్ధితోటి మాట్లాడుకుంటాం కానీ లేకపోతే ఒక ఎత్తుగడగా లేకపోతే ఈ యొక్క చంద్రు యొక్క మాయలోను మాటలు పడి ఈ యొక్క కేసును నీరు కార్చడానికి ఎవరించినటువంటి తీరు అనేది అనుమానించగలుగుతుంది. కాబట్టి పోలీసులు కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఇందాక అన్న చెప్పాడు ఇక్కడ జరిగినటువంటి కేసులో ఎంత హుషారుగా తీసుకున్నారు. కాబట్టి ఎందుకు బ్రహ్మని పోలీసులు బాధపడినప్పుడు మన కోసం అనేకమైనటువంటి విషయాలు సేకరించాడు. కాబట్టి అటువంటి మనిషిని చెప్పినటువంటి వాటిని వెంటనే మనం అరెస్ట్ చేయాలని తప్పన ఉంటుంది. కానీ వాడు బలిగొట్టడానికి చేసిన పరిస్థితి. కాబట్టి మనం అందరం కలిసి ఎవరైతే వాళ్ళుగా బ్రహ్మని చంపడానికి కూరుకున్నారో ప్రధానంగా చంద్రరావు ఎక్కడున్నా కానీ పట్టకొచ్చి అరెస్ట్ చేస్తేనే అప్పుడే మనందరికీ సంతృప్తిగా ఉంటుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు అందరూ